దైవజనమా ఓ చిన్న సాక్ష్యం. సోరారం జీడిమెట్ల ఏరియాలో 2 కుటుంబాలతో 2002 సంవత్సరంలో మేము పరిచర్య ప్రారంభించాం. 2 కుటుంబాలతో ప్రారంభించబడిన పరిచర్య ఈరోజు వేల కొలదిగా దేవుడు విస్తరింపజేశాడు. యూట్యూబ్లో లక్షల కొలది ప్రజలు దేవుని కృపను బట్టి దేవుని వాక్యం వినటానికి దేవుడు సహాయం చేశాడు. సెంట్రల్ మందిరంలో ప్రతి ఆదివారం 3 ఆరాధనలు జరుగుతాయి. 3 ఆరాధనలు, 3500 మంది పట్టే విశాలమైన మందిరం. దేవుని కృప 3 ఆరాధనలకి, 2 ఆరాధనలకైతే మందిరం ఇరుకైపోతుంది. ఇక్కడ ఫిర్జాదిగూడలో ఉదయం 6:30కి ఫస్ట్ సర్వీస్, ఈవినింగ్ 7కి సెకండ్ సర్వీస్. ఓ స్థలం లీజుకు తీసుకున్నాం. కృప ఏంటో తెలుసా? మేము లీజుకు తీసుకున్న స్థలం ఒకప్పుడు బార్ అండ్ రెస్టారెంట్ అంట. ఆ బార్ అండ్ రెస్టారెంట్ని ఈరోజు దేవుడు మందిరంగా మార్చాడు. దేవుని మందిరంగా స్థలాన్ని మార్చాడు. అక్కడ 2 ఆరాధనలు జరుగుతాయి, సరిపో. ఎక్కడెక్కడి నుంచో ప్రవాహంలాగా ప్రజలు వస్తారు. కారణం ఏంటో చెప్పంటారా? మేము సేవ ప్రారంభించిన దినాల్లో దైవదాసురాలు మేము కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు నేను మోకరించక మునిపే తాను బీరువా దగ్గరికి వెళ్ళేది. ఏంట్రా ప్రార్థన చేద్దామని అంటే బీరువా దగ్గరికి వెళ్తుంది. చూసేవాడిని. బీరువా ఓపెన్ చేసి కర్చీపు తెచ్చుకునేది. ఎందుకు కర్చీపు తెచ్చుకునేదో నాకు అర్థమయ్యేది కాదు. ఇద్దరు మోకరించేవాళ్ళు. నేను కొద్దిసేపు ప్రార్థన చేసేవాడిని. ఇక తాను ప్రార్థన చేయటం ప్రారంభించిందంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆగదు, ప్రార్థన తొందరగా ఆగదు. ఒక గంటన్నర ఆ ప్రార్థన కూడా ఎలా ఉంటుందో తెలుసా? గొవ్వ మూలిగినట్లుగా మూలుగుతూ ఏడుస్తూ ప్రార్థన చేసేది. ఆ ఏడుస్తున్నప్పుడు కన్నీరు ధారలుగా కారుతూ ఉంటే ఆ కన్నీటి చుక్కలు ఇలా తుడుచుకునేది. కన్నీటి చుక్కలు తుడుచుకునేది. మిమ్మల్ని పురికొలపటానికి చెప్తున్నాను, మేమేదో గొప్పోళ్ళం అని చెప్పటానికి కాదు. తను ఏడ్చిన తర్వాత ఆ కర్చీఫ్ ఇలా పిండితే కనీసం 1/4 గ్లాసు నీళ్ళైనా ఆ కర్చీఫ్లో నుంచి వచ్చేవి. 1/4 గ్లాసు నీళ్ళు. ఆ కన్నీటి జలములో నుండి జనాలను దేవుడు పుట్టించడం ప్రారంభించాడు. ఆ తర్వాత దేవుని కృప సోరారం మన మందిరానికి వచ్చే మా విశ్వాసుల గురించి చెప్తాను. 21 రోజు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. విచిత్రం ఏంటంటే ఆదివారపు ఆరాధనకు ప్రజలు ఎట్లా తండోపతండాలుగా వస్తారో 21 దినాల ఉపవాస ప్రార్థనలు కూడా చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు తండోపతండాలుగా వస్తారు. ఉపవాస ప్రార్థనలు ఉసూరుమంట జరగవు. ఆదివారపు ఆరాధన జరిగినంత గంభీరంగా జరిగింది. నా పిల్లలు కార్చిన కన్నీళ్ళు, మా విశ్వాసులు దేవుని సన్నిధిలో చేసిన రోదన, కన్నీటి జలం ప్రవహించడాన్ని బట్టి ఆ జలములో నుండి జనాలను దేవుడు పుట్టించడం ప్రారంభించాడు. నా ప్రార్థన, నీ పిల్లలు ప్రసిద్ధి నొందిన పిల్లలుగా దేవుడు మార్చునుగాక. ప్రసిద్ధి నొందిన కుటుంబంగా నీ కుటుంబాన్ని దేవుడు అభిషేకించునుగాక. జనముల మధ్యలో నీ సంతతి తెలియబడునుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్.